హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిందు విందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ రంగు, రుచి, చిక్కదనంతో ద బెస్ట్ అల్లం టీని ఎంజాయ్ చేస్తారు. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టీ గిన్నెను పెట్టుకొని ఇందులోకి చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి 1 ఇంచు అల్లము, 3 యాలకులు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే అల్లం అనేది కొంచెం ముదురు అల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ వేశాక షుగర్ మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ వేశాక 1 నుండి 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా మరుగుతున్న ఈ డికాక్షన్లోకి కాచి చల్లార్చిన పాలని 3 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. వాటర్ మనం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మిల్క్ కూడా తీసుకోవాలండి. పాలు పోసాక ఇలా ఏదైనా గుంటగట్ట సహాయంతో పైనుండి కిందికి పోస్తూ ఉంటే మన టీకి మంచి రంగు, రుచి, చిక్కదనం అనేది యాడ్ అవుతుందండి. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి చూడండి, ది బెస్ట్ అల్లం టీ ఎంజాయ్ చేస్తారు. అల్లం ముదురల్లమే అయి ఉండాలి. అలాగే మనం తీసుకునే షుగరు, టీ పౌడర్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి. అలాగే మనం టీ పౌడర్ వేశాక డికాక్షన్ మరీ ఎక్కువసేపు అనేది మరిగించకూడదు. అలాగే మనం తీసుకునే వాటర్, మిల్క్ క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉండాలి. అలాంటప్పుడు మనం తిప్పుతూ గుంటగడ్డతో పైనుండి పోస్తేనే ఇలాంటి చిక్కటి మంచి అల్లం టీని మీరు ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అల్లం టీని ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.